రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఒక దృశ్యం మద్యం ప్రియులను తెగ ఫీల్ అయ్యేలా చేస్తోంది. ఆ దృశ్యం వాళ్ళని ఫుల్ హర్ట్ చేస్తోంది. ఆ సీన్ లో రోడ్ రోలర్ ముందుకు కదులుతుంటే మద్యం ప్రియుల గుండె జారి గల్లంతైపోయినంత పనైపోయింది. ఇంతకీ మద్యం ప్రియులు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నారా? ఈ సీన్ చూస్తున్నారు కదా మీరు, వాళ్ళ బాధ ఎంత పవిత్రమో మీకే అర్థమవుతోంది. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,83,00,000 మద్యం బాటిళ్లు ధ్వంసం చేసేశారు. 686 కేసుల్లో పట్టుబడిన 10,222 లీటర్ల మద్యం బాటిళ్లను రోడ్ రోలర్ తొక్కించి మరీ నేలపాలు చేశారు. రంగారెడ్డి డివిజన్ పరిధిలో ఎక్సైజ్ పోలీస్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేస్తూ చాలా కాలంగా పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ చేస్తూ వస్తున్నారు. గోవా, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బస్సులు, ప్రైవేట్ వాహనాలే కాదు విమానాల్లో కూడా తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చివరకు పోలీసులకు చిక్కారు. ఇలా 686 కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఇతర అధికారుల సమక్షంలో ఈ విధంగా ధ్వంసం చేశారు. ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రంగారెడ్డి డివిజన్ శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2023 మే నుంచి 2023 డిసెంబర్ వరకు వివిధ రకాల బ్రాండ్స్, సుంకం చెల్లించినటువంటి బ్రాండ్స్ ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి ఇల్లీగల్గా తీసుకొస్తున్నందువల్ల దాన్ని మా యొక్క ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడం జరిగింది. వివిధ కేసులు నమోదు చేయడం జరిగింది. 686 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. సుమారు